మీలో గనుక ఎవరికైనా మోషన్ వెళ్ళేటప్పుడు విపరీతమైన మంట, విపరీతమైన నొప్పి, తొడలంతా లాగేసినట్టు, ప్రాణం పోయినట్టు ఉంటే మాత్రము ఈ వీడియో మీకోసమే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్, గచ్చిబౌలి. ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉండి నాన్ వెజ్ తిన్న తర్వాత కానీ, పార్టీ చేసుకున్న తర్వాత కానీ, నెక్స్ట్ రోజు మోషన్ వెళ్ళినప్పుడు విపరీతమైన మంట కానీ, నొప్పి కానీ మీలో ఎవరికైనా ఉంటే అసలు అది ఎందుకు వస్తుంది, దానికి గల కారణాల గురించి తెలపడమే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. సో మనకి మోషన్ వెళ్ళేటప్పుడు మనకు ఎందుకు నొప్పి వస్తుంది అని తెలుసుకునే ముందు అసలు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఏ స్ట్రక్చర్స్ ఉంటాయి, అసలు ఏముంటుంది, నొప్పి ఎందుకు కలగజేస్తుంది అనేది చూసుకున్నట్లయితే మనకు 6 మీటర్ల పొడుగున్న పేగులలో మనకు చివరి భాగాన్ని మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేసి చూసినట్లయితే ఆ చివరి భాగంలో ఉండే పోర్షన్స్నే మనకు రెక్టమ్ అంటారు అండ్ యానల్ కుషన్స్ అంటారు. సో ఇప్పుడు మనకు ఆ పార్ట్నే బాగా జూమ్ చేసి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు పైన కనిపిస్తున్న పోర్షన్నే రెక్టమ్ అని అనడం జరుగుతుంది, కిందున్న పోర్షన్నే యానల్ కెనాల్ అని అనడం జరుగుతుంది. సో ఈ రెక్టమ్ చేసే పని ఏంటి, ఈ యానల్ కెనాల్ చేసే పని ఏంటి అంటే, ఈ రెక్టమ్ అనబడేది డ్యామ్ లాంటిది అనుకోవచ్చు. ఈ డ్యామ్లో నీళ్ళ బదులు మోషన్ వచ్చి చేరుతూ ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ మోతాదికి మించి చేరుతుందో అది బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించి ఇంకా గేట్లు ఎత్తేయాలి అని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు గేట్స్ అంటే ఏంటి అంటే మన విషయంలో ఇక్కడ మనకు కనిపిస్తున్న 2 కండరాలనే మనం గేట్ స్పింక్టర్స్ అంటాము. ఈ స్పింక్టర్స్ వల్లనే మనకు మోషన్ కంట్రోల్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనిషి పర్మిషన్ లేకుండా మోషన్ లీక్ అవ్వడం అనేది మోషన్ దేవుడి తెరుకు. గ్యాస్ అనేది కూడా మన పర్మిషన్ లేకుండా లీక్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకు అంటే ఈ కండరాలు అనేవి పనిచేయడం వల్ల. ఈ కండరాల్లో కూడా మనకు 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే లోపలికి ఒక లేయర్ ఉంది, బయటకు ఒక లేయర్ ఉంది. సో ఈ లోపల లేయర్నే మనము ఇంటర్నల్ స్పింక్టర్ అంటాము, అంటే లోపలికి ఉండేది. ఈ బయటకున్న దాన్నే మనము ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాం, అంటే బయటకు ఉండేది అని. సో ఇప్పుడు ఈ ఇంటర్నల్ స్పింక్టర్ అండ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేవి 2 మోషన్ పైన కంట్రోల్కి కారణమైనప్పటికీ కూడా అది పనిచేసే పద్ధతి వరకు వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మన ఎక్స్టర్నల్ స్పింక్టర్ వరకు చూసినట్లయితే అది కంప్లీట్గా మన చెప్పు చేతుల్లో ఉంటుంది. లైక్ చేతులు కాళ్ళలాగా, చేతులను ఎప్పుడైనా మడవచ్చు, ఎప్పుడైనా తెరవచ్చు, మన కంట్రోల్లో ఉంటుంది ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేది. అదే మరి ఇంటర్నల్ స్పింక్టర్ లోపలున్న కండరం ఏం చేస్తుంది అంటే, సపోజ్ మనం నిద్రపోతున్నాము, లేదంటే ఎవరైనా మత్తిచ్చి పనుకోబెట్టారు, అప్పుడు మనకు మోషన్ ఏం లీక్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మన ప్రమేయం ఏమీ లేకుండా పనిచేసేదే ఈ ఇంటర్నల్ స్పింక్టర్ అనేది. ఉదాహరణకి గుండెలాగా అనుకోండి. లైక్ ఇప్పుడు మనం ట్రెడ్మిల్ పైన పరిగెత్తుతున్నాము, లేదా కళ్ళ ముందు ఏదైనా యాక్సిడెంట్ చూసాము, మనకు తెలియకుండానే మన హార్ట్ బీట్ అనేది పెరగడం జరుగుతుంది. ఎలాగైతే మన ప్రమేయం లేకుండానే ఆ హార్ట్ బీట్ అనేది పెరగడం జరిగిందో అదేవిధంగా ఈ ఇంటర్నల్ స్పింక్టర్ అనేది దాని పని అది చూసుకుంటూ ఉంటుంది. బట్ ఈ ఇంటర్నల్ స్పింక్టర్ వల్ల వచ్చిన చిక్కు ఏంటి అంటే అది చాలా సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్ అని చెప్తాము. మీకు ఐడియా ఉంటే టచ్ మీ నాట్ ప్లాంట్ అనే ఐడియా ఉంటుంది. అంటే ఆ చెట్టు యొక్క ఆకుల్ని ముట్టుకోగానే ఆ ఆకులన్నీ ముడుచుకోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. అలాగే ఈ ఇంటర్నల్ స్పింక్టర్ అనేది కూడా ఎప్పుడైనా దానికి దెబ్బ తగులుతుంది అన్నప్పుడు అది బాగా ఓవర్ సెన్సిటివ్ అయిపోయి రియాక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడిపోయే అసలు విషయం ఏంటి అంటే, మోషన్ వెళ్ళినప్పుడు అసలు మంట ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే ఇది మీకు సులువుగా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. సపోజ్ ఇక్కడ మనకు చేతిలో కనిపిస్తున్నదే ఒక రింగ్ అనుకుందాము, ఒక చిన్న సర్క్యులర్ పైప్ అనుకుందాం. ఇదే మనకు మోషన్ వెళ్ళే మార్గం అనుకుందాం. జనరల్లీ కూడా మోషన్ వెళ్ళే మార్గం అనేది అందరికీ క్లోజ్డ్గానే ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ వస్తుందో అప్పుడు కొంచెం తెరుచుకొని మళ్ళీ మోషన్ వెళ్ళకపోగానే మూసుకుపోతుంది. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది ఎవరు ఇప్పుడు గమనిస్తారు అని చూసుకుంటే, ఎస్పెషల్లీ ఇందాక మనం చెప్పినట్టు బాగా నాన్ వెజ్ తిన్నారు, లేదా ఏదో పార్టీలో ఆల్కహాల్ అట్లాంటివి ఏమైనా తీసుకున్నారు, దాని తర్వాత రోజు డెఫినెట్లీ నాన్ వెజ్ ఎవరైతే ఎక్కువ తింటారో, ఎవరైతే పీచు పదార్థం తక్కువ తీసుకుంటారో వారిలో మోషన్ అనేది గట్టిగా రావడం వల్ల ఏమవుతుంది అని చూసుకుంటే, ఇందాక మనం చెప్పినట్టు ఇదే మనకు ఒకవేళ మోషన్ వెళ్ళే మార్గం దగ్గర పైప్ అనుకుంటే, ఈ పైపునే మనం బాగా స్ట్రెచ్ చేసి బాగా మోషన్ గట్టిగా అయ్యేటప్పుడు స్ట్రెచ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఈ పైప్ పైన ప్రెషర్ పడితే ఈ పైప్ కాస్త
బాగా ఉన్న పైప్ కాస్త ప్రెషర్ ఎక్కువ పడి స్ట్రెచ్ వల్ల ఎలాగైతే తెగిపోతుందో అదేవిధంగా మనకు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర కూడా ఈ యానల్ కెనాల్ అనేది స్ట్రెచ్ ఎక్కువైపోయి తెగిపోతే దాన్నే మనం యానల్ ఫిషర్ అని అంటాం. సో ఈ పిక్చర్లో మీరు చూస్తున్నట్టు దాన్ని యానల్ ఫిషర్ అని అనడం జరిగింది. సో మీరు బాగా గమనిస్తే ఏమైతుంది యానల్ ఫిషర్లో అని చూసుకుంటే ఈ పిక్చర్ చూసుకుందాం ఫస్ట్. సో ఇది రెక్టమ్ అనుకున్నాము అండ్ ఇక్కడ మనకు ఇంటర్నల్ స్పింక్టర్ ఉంది, ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఉంది. సో ఇప్పుడు యానల్ ఫిషర్లో ఏమవుతుంది, ఈ మోషన్ వెళ్ళే మార్గం చిట్ట చివరి భాగంలో ఇక్కడ పైన చూసుకుంటే బాగా వెడల్పుగా ఉంటుంది, ఈ మార్గమే కిందికి పోయే కొద్దీ చిన్నదవుతుంది. సో ఈ చిన్నదానిపైన బాగా స్ట్రెచ్ అవ్వడం వల్ల ఇక్కడ మీరు గమనిస్తే ఒక చీలిక అనేది రావడం జరిగింది. ఆ చీలికనే మనం యానల్ ఫిషర్ అని అనడం జరిగింది. సో ఇది గ్రాఫిక్ పరంగా చూసుకుంటే యానల్ ఫిషర్ అనేది ఇలా కనిపిస్తుంది. ఒకవేళ రియల్ టైంలో చూసుకోవాలి అనుకుంటే ఎవరికైతే మోషన్ వెళ్ళేటప్పుడు బాగా మంటగా ఉందో వారు బాగా జూమ్ చేసి గమనించినట్లయితే వారికి మోషన్ వెళ్ళే మార్గం దగ్గర బాగా ఇక్కడ ఒక ప్రాపర్ చీలిక వచ్చినట్టు, అంటే మోషన్ వెళ్ళే మార్గం కంప్లీట్లీ మూసుకుపోయి ఉంటుంది. ఆ మూసుకుపోయిన మోషన్ మార్గం దగ్గర ఇన్ఫ్యాక్ట్ పేషెంట్ కనుక బాగా పరిశీలించినట్లయితే మోషన్ వెళ్ళే మార్గం చుట్టూరా పెయిన్ అనేది ఉండదు, ఒక సైడ్కి మాత్రమే పెయిన్ కూసుకున్నట్టు కట్ అయినట్టు షార్ప్ పెయిన్ అనేది గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఈ చీలిక కూడా ఇంత రౌండ్గా ఉన్న మోషన్ వెళ్ళే మార్గం దగ్గర మొత్తం చీలడం అనేది జరగదు, ఏదో ఒక పాయింట్ దగ్గరే చీలుతుంది. కాబట్టి ఆ మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఈ చుట్టుపక్కల ఎక్కడ పెయిన్ ఉండదు, ఒక్క చోట మాత్రము పెయిన్ అనేది బాగా ఎక్కువగా ఉంటే అది ఖచ్చితంగా యానల్ ఫిషర్ అనే అర్థం. సరే, ఫిషర్ వస్తే వచ్చింది, చీలిక అనేది అంత పెద్దగా ఏం లేదు, చాలా చిన్నదిగానే ఉంది. అండ్ ఎక్కువ మంది గమనిస్తున్నట్లయితే ఈ నాన్ వెజ్ అనేది తగ్గించేసి కొన్ని రోజులు ఆహారంలో పీచు పదార్థాలు బాగా తీసుకుని వాటర్ బాగా తీసుకున్నట్లయితే చాలామందికి దానంతకు అదే ఉపశమనం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. కానీ కొందరు ఎవరైతే ఆహారపరంగా పెద్దగా పాటించరో వారిలో ఈ ఫిషర్ అనేది మనకి మానకపోగా రోజు మోషన్ వెళ్ళేటప్పుడు రాపిడి అనేది అలాగే ఉండడం వల్ల ఇది అసలు మానకుండా అలానే ఉన్నట్లయితేనే మనకు కొందరిలో సర్జరీకి దారి తీస్తూ ఉంటుంది. ఎందుకు అసలు ఇంత చిన్న చీలికకి అసలు సర్జరీ ఎందుకు చేయాలి అని చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పిక్చర్లో చూసుకుంటే ఇక్కడ చీలిక అనేది ఉందనుకున్నాము అండ్ ఇందాకే మనం ఏమనుకున్నాము, ఈ ఇంటర్నల్ స్పింక్టర్ లోపల ఉండే స్పింక్టర్ ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్ అని అనుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ యానల్ ఫిషర్ వచ్చింది దానికి తగినట్టు మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫిషర్ అనేది మానిపోతుందే తప్ప ఇన్ కేస్ జాగ్రత్తలు తీసుకునే పక్షంలో ఈ ఫిషర్ అనేది అలానే ఉండి మోషన్ వెళ్ళేటప్పుడల్లా రాపిడి జరగడం వల్ల ఒకానొక టైం తర్వాత ఇలాగే రాపిడి జరుగుతూ ఉంటే ఈ ఇంటర్నల్ స్పింక్టర్ అనేది బాగా సెన్సిటివ్ అయిపోయి ఇంకా ఇక్కడ ఏదో జరుగుతుందని కంప్లీట్లీ ఎలాగైతే ఆ టచ్ మీ నాట్ ప్లాంట్ అనేది మూసుకుపోవడం జరిగిందో అలాగే ఈ ఇంటర్నల్ స్పింక్టర్ అనేది కూడా మూసుకుపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ మూసుకుపోవడం అనేది జరుగుతుందో అప్పుడేమవుతుంది, ఇంత వెడల్పున్న మోషన్ వెళ్ళే మార్గం కాస్త బాగా సన్నబడి మూసుకుపోవడం వల్ల ఆ మనిషి ఇక నాన్ వెజ్ తీసుకున్నా తీసుకోకపోయినా నార్మల్ ఫుడ్డే తీసుకున్నప్పటికీ ఆహారంలో పీచు పదార్థాలే తీసుకున్నప్పటికీ వెళ్ళే మార్గమే చిన్నదైపోయింది. కాబట్టి వారిలో ఎప్పటికీ ఆ ఫిషర్ అనేది మానే ఛాన్సెస్ అనేవి ఉండకుండా పోతాయి. ఎవరిలో అయితే ఆ ఫిషర్ అనేది ఇంకా మానే ఛాన్సెస్ ఉండవో వారికి మాత్రమే మనం సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎలాగా అని చూసుకుంటే క్లుప్తంగా మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక సపోజ్ ఉదాహరణకు ఒక డోర్ తీసుకుందామండి. ఒక డోర్ అనేది ఇంత వెడల్పు ఉంది, ఇంత వెడల్పున్న డోర్లో మనకు ఒక 80 కేజీల వ్యక్తి ఉన్నారు, 160 కేజీల వ్యక్తి ఉన్నారు. 80 కేజీల వ్యక్తి అయితే ఈ డోర్ అనేది సులువుగానే వెళ్ళగలరు. అదే 120 కేజీల వ్యక్తి మాత్రము ఈ డోర్లో అతి కష్టంగా ముక్కి మూలిగి వెళ్ళగలుగుతున్నారు అనుకుందాం. సపోజ్ ఈ డోర్ ఏంటి అంటే మనకు మోషన్లే మార్గం అనుకుందాం. ఇప్పుడు డోర్ వెడల్పుగా ఉన్నంత వరకు ఈ మనిషి చిన్న మనిషి అయినా పెద్ద మనిషి అయినా ఈజీ కొంచెం కష్టపడైనా వెళ్ళగలుగుతున్నారు. బట్ ఇదే డోర్ని సగం చేసినట్లయితే ఏమవుతుంది, ఆ పెద్ద మనిషి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. ఆ చిన్న మనిషి 80 కేజీలు ఉన్న వ్యక్తి కూడా అతి కష్టంగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే డోర్ అనేది చిన్నది అయిపోయింది కాబట్టి. అంత చిన్నగా అయిపోతే మనకి మోషన్ వెళ్ళే మార్గం అనేది మోషన్ నార్మల్గా వెళ్ళినప్పటికీ మనం నాన్ వెజ్ మానేసి ఆహారంలో పీచు పదార్థాలన్నీ తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా నార్మల్ వచ్చినప్పటికీ కూడా ఎవరికైతే మార్గం అనేది మూసుకుపోవడం జరుగుతుందో వారికి మాత్రం ఖచ్చితంగా సర్జరీ ద్వారానే మనకు ఉపశమనం అనేది కలిగించవచ్చు.
సో ముఖ్యంగా చెప్పదలుచుకుంటే ఏంటి అంటే మోషన్ వెళ్ళేటప్పుడు మంట ఉన్న వారికి ఈ మధ్యనే ఫిషర్ వచ్చింది, ఈ మధ్యన జాగ్రత్తలు పాటిస్తే మనకు ఆ ఫిషర్ అనేది మనిపోతుంది అని చెప్పగలం. కానీ బట్ అదే ఫిషర్ కనుక చాలా రోజుల నుంచి ఉంది, ఆహారపరంగా చేంజెస్ పాటించినప్పటికీ కూడా ఆ ఫిషర్ యొక్క నొప్పి తగ్గట్లేదు అంటే మాత్రము వారికి ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని మనకి మోషన్ వెళ్ళే మార్గం మూసుకుపోయిందా లేదా అని గమనించి ఎవరికైతే మూసుకుపోయినట్లు ఉంటుందో వారికి మాత్రమే లేజర్ సర్జరీ అనేది అవసరం ఉంటుంది. ఎవరికైతే మార్గం మూసుకుపోలేదో వారు గనక ఖచ్చితంగా ఆహార నియమాలు పాటిస్తే వారికి సర్జరీ అనేది ఏమీ లేకుండా మనకు మెడికల్ మేనేజ్మెంట్ ద్వారానే ట్రీట్మెంట్ తీసుకునే ఆప్షన్ అనేది ఉండనే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా సర్జరీ అవసరం అనిపిస్తే మనం ఆ సర్జరీలో ఏం చేస్తాము అని చూసుకున్నట్లయితే మన సెంటర్లో మన హిమగిరి హాస్పిటల్లో మనం చేసేది లేజర్ సర్జరీ అంటాం. అంటే మీకు ఈ పిక్చర్లో కనిపిస్తున్నదే లేజర్ మిషన్ అంటాం. అంటే ఈ లేజర్లో మనకు కత్తులు కటార్లు ఏమీ లేకుండా ఒక పెన్ కంటే సన్నటి రీఫిల్ యొక్క చివరిలో ఆ టిప్ అనేది ఎంత సన్నగా ఉంటుందో అంతే సన్నగా మనకు ఈ లేజర్ ఫైబర్ అనేది కూడా ఉండనే ఉంటుంది. అండ్ మనం ఈ పైల్స్కి కానీ ఫిషర్స్కి కానీ లేజర్ ట్రీట్మెంట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు కట్టింగ్ అనేది ఏమీ ఉండదు కాబట్టి స్కార్ అనేది రాకపోవచ్చు. అండ్ కట్టింగ్ అనేది ఏం లేదు, పుండు అనేది ఏం లేదు కాబట్టి పెయిన్ కూడా తక్కువగానే ఉంటుంది, రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ కాంప్లికేషన్స్ పరంగా కూడా ఇన్ఫెక్షన్స్ కానీ ఆర్ తర్వాత డ్రెస్సింగ్స్ అనేవి కానీ ఏమీ అవసరం పడకుండా మనకు లేజర్తో ది బెస్ట్ ఫెసిలిటీస్ అనేది అండ్ ఫాస్టెస్ట్ రికవరీ అనేది ఉంటుంది. మీరు కనుక మీలో ఎవరికైనా ఫిషర్ ఉంది అనుకుంటున్నారు, మీకు కనుక మోషన్ వెళ్ళేటప్పుడు మంటగా కానీ తీవ్రంగా ఇబ్బంది కానీ ఉంటే మీరు హైదరాబాద్ రాగలరు అనుకుంటే మన హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలిలో ఉండడం జరిగింది. మీకు కనుక ఫర్దర్ అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.